అది కూడా 10-15 కిలోమీటర్ల దూరం చూస్తున్నారు కాబట్టి హోటల్లో తిందామంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని మా ట్రస్ట్ ద్వారా ఇక్కడ భోజనాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం ప్రతి ఒక్క నెల. ఎందుకంటే ఏ తల్లి కూడా ఆకలితో ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి ఇంటికి వెళ్ళకూడదని ఉద్దేశంతోనే ప్రతి ఒక్క నెల మేము ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఈ నెల మీ ట్రస్టుకు నేను కూడా తోడుంటానని మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన 2వ నెలకే మా ప్రిన్సిపాల్ సార్ తలుపుల కళాశాల ప్రిన్సిపాల్ సార్ గారు ఇక్కడికి ఈ కార్యక్రమం హాజరయ్యారు. ఆ రోజే గర్భవతులందరికీ అక్కడ వచ్చిన ఆ రోజు గర్భవతులందరికీ ఆయన చెప్పడం జరిగింది. మా కళాశాల తరఫున నేను కూడా మీతో ఒక నెల ఖచ్చితంగా మీ అందరికీ పోషకాహారం అందిస్తామన్నారు. మా ట్రస్ట్ తరఫున ప్రిన్సిపాల్ సార్ గారికి, వాళ్ళ కళాశాల సిబ్బందికి, విద్యార్థులకు పేరు పేరున నా పేరు తరఫున అలాగే గర్భవతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్కి. ఎందుకంటే సార్ కూడా చాలా గొప్ప మనసు. సార్ ఈ నెల నేను ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఇక్కడికి రావడంతో లాస్ట్ జనవరి అనుకుంటాను నేను ఇటువంటి కార్యక్రమంలో మన్సూర్ గారి ఆధ్వర్యంలో రూరల్ డెవలప్మెంట్ ఫ్రెండ్స్ ట్రస్ట్ వారికి ఒక మాట ఇవ్వడం జరిగింది సభాముఖంగా. మరి ఆ సదవకాశాన్ని మీరు నాకు కల్పించినందుకు మీ అందరికీ అక్కచెమ్మలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెల్లెమ్మలకు. మరి ఇది ఒక మహత్కార్యం. ఎందుకంటే ఒక సదుద్దేశంతో ఎటువంటి లాభాపేక్ష లేకుండా దురుద్దేశం లేకుండా అక్క చెల్లెమ్మలు వస్తూ ఉంటారు. ఎంతో కష్టాలకు నష్టాలకు వచ్చుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళ మంత్లీ చెకప్ కోసం వస్తారు. టైం దాటిపోతుంది. ఇంతమంది చెక్ చేయాలంటే టైం పడుతుంది.